MG9 న్యూస్ అంగరంగ వైభవంగా రెండో రోజుకు చేరుకున్న శ్రీ వినాయక పండగ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జోరుగా సాగుతున్న శ్రీ వినాయక పండగ తీర్ బజార్లో మట్టితో చేసిన శ్రీ వినాయకుని ఏర్పాటు చేశారు. అలాగే మాచాని వంశస్థులు శ్రీ వినాయక పండగ అంటే ఎంతో పటిష్టమైనదని, మొదట శ్రీ వినాయకుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, పిల్ల పాపలతో చల్లగా ఉండాలని, పాడి పంటలు బాగా పండి రైతన్నలు అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఉండాలని శ్రీ వినాయకునికి పూజలు చేశామన్నారు. అలాగే శివ సర్కిల్లో కూడా భారీ వినాయకుని ఏర్పాటు చేశారు. కొండవీటి ప్రాంతంలో 70 కేజీల రుద్రాక్షలతో ఉగ్ర నరసింహ అవతారంలో వినాయకుని తయారు చేశారు. వినాయకులను చుట్టూ ఉన్న గ్రామాల నుండి భారీ ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు అని గత 30 సంవత్సరాల నుండి ఇక్కడ మట్టి వినాయకుని చేసి పూజిస్తామని తెలిపారు. MG9 టీవీ న్యూస్ తో మాచాని వంశస్థులు తెలిపారు. MG9 టీవీ న్యూస్ ఎమ్మిగనూరు రూరల్ రిపోర్టర్ వీరేష్ ఆచారి. మేము మా సహాయక సహకారం అందిస్తున్నాము. అదేవిధంగా ఎమ్మిగనూరు పట్టణంలో అన్ని మండలాలు కూడా ఇట్లా మట్టి విగ్రహాలను నెలకొల్పి పూజలు చేసి ప్రకృతిని అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇకపోతే భక్తి పారివేశంతో మంచి సంగీత కార్యక్రమాలు పెట్టుకొని భక్తి పాటలతో ఈ కార్యక్రమాన్ని చేస్తే ఎమ్మిగనూరు ప్రజలందరికీ సందేశం ఇచ్చినట్టు భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన MG9 వాళ్ళకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రెడీ ఆఫ్ मान लिया అందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పుణ్య పురుషార్థ సిద్ధార్థం ఇష్ట కామ్యార్థ సౌభాగ్య శుభఫల అవాప్తి అర్థం పుత్ర పౌత్ర పౌత్రాది అర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సంపూర్ణ అనుగ్రహ